ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కల్లూరు గ్రామ ప్రజలకు తెలియజేసినది ఏమనగా, కల్వరి ప్రార్థన మందిరం వారు నిర్వహించి 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ప్రారంభించబడబోతుంది. మరి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం మొదలు పెట్టుకున్నాం. సిద్ధపడిన వారు త్వరగా ఆయన సన్నిధికి విచ్చేసి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించండి. చక్కని ఆత్మీయ సందేశం, ఆత్మ కలిగిన ఆరాధన, చక్కని ఆత్మీయ సంబంధమైన గీతాలు, ఇంకా మరెన్నో దేవుని కృప నుండి జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరు రండి. సిద్ధపడిన యవనస్తులు, అలాగే పాట పాడే యవనస్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన నామాన్ని గణపరిచి ఆయన సన్నిధానంలో మోకరించలాగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూడి వచ్చినందరూ మోకరించిన వెంటనే మన యొక్క ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ఆరంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 అల్ఫా ఒమేగాకు దేవా మీకే స్తోత్రం 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 మహాగణుడా అద్వితీయుడా మీకే స్తోత్రం 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 అద్వితీయుడా మహాగణుడా మీకే స్తోత్రం 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 ఘనకార్యమైన కార్యాలు జరిగించువాడా మీకే స్తోత్రం 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 అద్వితీయుడా మహోన్నతుడా మీకే స్తోత్రం 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 కృపగలిగిన దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 అల్ఫా ఒమేగాకు దేవా మీకే స్తోత్రం 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 సియోను ఆసీనుడై ఉన్న దేవా మీకే స్తోత్రం 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 ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం 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 కృపగలిగిన దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 కృప చూపువాడా మీకే స్తోత్రం 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 మహాగణుడా మీకే స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే స్తోత్రం 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 ప్రభా మహాగణుడా మహోన్నతుడా అద్వితీయుడా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరి ప్రభా ఇప్పుడంతా ప్రభా ఈ దినమున ప్రభా పగలంతయు కాచి కాపాడి ప్రభా కోడి తన పిల్లల ప్రభా రెక్కల కింద కాచి కాపాడులాగున్న ప్రభా మీకు పక్షి రాజు అయి ప్రభా మీ యొక్క రెక్కల నీళ్ళలో మమ్మల్ని అంతయు పగలంతయు కాచి కాపాడడానికి బట్టి స్తోత్రాలు. మరి ఈ సమయంలో ప్రభా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభావ మొదటి రోజున ప్రభావ ప్రారంభించుకుంటుండగా ఘనముగాను మహిమకరముగాను మీ నామానికి ఘనత తెచ్చులాగున ఈ యొక్క ఆరాధన ముందుకు నడిపించమని ప్రభా పాటల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా. అలాగే ప్రభా చక్కని ఆత్మీయ సందేశాన్ని ప్రభా మీరు మాకు దయచేయబోతుందండి. స్తోత్రాలు ప్రభా మాకు కావలసిన ప్రభా ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మీరు దైవ సేవకుల ద్వారా ఆయన యొక్క నోటిన ప్రభా పూరగా వాడుకొని ప్రభా మీరే ప్రభా మాకు కావాల్సిన వాక్కులను తెలియపరచండి ప్రభా. మీరే మమ్మల్ని ప్రభా ఆరాధనలో కానీ ప్రభా వాక్యం విషయంలో కానీ ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు మా నుంచి ప్రభా ముందుండి నడిపించండి. అలాగే ప్రభా టెక్నికల్గా కానీ ప్రభా లైవ్ పరంగా కానీ ప్రభా కరెంటును వాతావరణాన్ని ప్రభా సౌండ్ సిస్టమ్ని సమస్తాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి. అలాగే నేను ఈ యొక్క ఆరాధన ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆది నుంచి అంతవరకు ప్రభా అల్ఫా ఒమేగా ప్రభా మీరే ఉండి ప్రభా ఈ యొక్క ఆరాధన ముందుకు నడిపించి మీరే సర్వ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకుంటూ మరి ఒక్కసారి ప్రభా మీ ఆదరణలో ఉంచుకోమని మీకు తెలియజేస్తూ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ యేసు తండ్రి. ఆమేన్.
ఏ రీతిగా నారాలుయా. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి యవనస్తులు వచ్చి కొన్ని పాటలు పాడి దేవునామాన్ని మహిమపరిచి కనపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్నా నీవు లేకుండా నేను ఈ లోకం బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకం బ్రతుకలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను
నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కని పాటలు పాడి వినిపించిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పెద్దవాళ్ళు బుజ్జమ్మ గారు అలాగే ధనమ్మ గారు కలిసి కొన్ని చక్కని పాటలు పాడి దేవునామని మహిమపరిచి గణపరుస్తారు.
హల్లెలూయా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలో నీకే నా స్తుతి మహిమలో నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే నా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను ఆడుకాచి స్థిరపరచావా నన్ను ఆడుకాచి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి ఇష్టమైన ప్రార్థన చేయ
చక్కగా పాట వినిపించినట్టు పెద్దవాళ్ళకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో సిస్టర్ మేరీ గారు వచ్చి చక్కని పాటలు పాడి మనం ముందుకు నడిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుటే మృంగివేయ నిలిచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా తేరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రు
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరం అయిపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మా రాను మధురంగా మార్చును నీకై, మేలులతో నేను తృప్తిపరచు దేవుడు. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఒంటరి పోరాటమే విసుగురేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలిచిన, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలిపెను నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా, న్యాయాధిపతియే నాయకునిగా నిలిపెను నిన్ను, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాథుడు, శ్రమల నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నా కన్నీరు తుడచును. హల్లెలూయా.
ప్రతి ఒక్కరు రేచి నిలబడినట్టయితే మన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధనలో మనం పాల్గొందాం. నిలబడిన ప్రతి ఒక్కరు కళ్ళు మూసి తమ యొక్క రెండు హస్తములు పరలోకమందు ఆశీర్వాద దేవునిపై చాపి ఆనందంగా ఉద్యమించండి. అద్భుతం చేయి అందరూ చెప్పండి వెళ్తూనే ఉన్నామని స్తోత్రం. Thank you.
అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. నిన్న ప్రారంభ సభనైనా గొప్పగా ఘనముగా జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈరోజు తండ్రి మొదటి దినం ప్రభా, మీరు ఎంతగానో మమ్మల్ని పాటలతోనూ తండ్రి, వాయిద్యములతోనూ తండ్రి ఎంతగానో మిమ్మల్ని గణపరిచినాం తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలనైనా. దేవానికి వందనాలయ్యా. అవును తండ్రి, మా జీవితంలో అద్భుతాలు చేసే దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి. మా ఎడల అద్భుతములు చేయి దేవానికి స్తోత్రమయ్యా తండ్రి. మాకున్న బాధలు, కష్టాలు, వ్యాధులు తండ్రి ప్రతి ఒక్కటి యేసు నామములో తండ్రి మీరు తీర్చివేయండి నైనా. నీకు స్తోత్రం నైనా. మా జీవితంలో అద్భుతాలు జరిగించునైనా. నీకు స్తోత్రమయ్యా. నిన్న అనుకున్న బిడ్డలము తండ్రి నువ్వు త్రోసివేసే దేవుడవు కాదు నైనా. నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, విశ్వాసము వలన మాకు బలమునైనా తండ్రి. మేము విశ్వాసముతో తండ్రి నిన్ను అడుగుచున్నాము తండ్రి. మాకు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి నైనా, బలపరచండి నైనా, సహాయం చేయండి నైనా. అవును తండ్రి, ఇప్పుడు వాక్య పరిచర్య చేయడానికి తండ్రి పాస్టర్ నాథన్ గారిని గుడికే తండ్రి మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. అవును తండ్రి, వాక్యం విత్తుతుండగా మీరే తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని దర్శించండి తండ్రి, మమ్మల్ని తాకండి నైనా. నీకు స్తోత్రమయ్యా దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు తండ్రి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పటివరకు చక్కటి ఆత్మీయ గీతాలు పాడొచ్చు, దేవుని మహిమపరిచి కనపరిచాం. మరి వాక్యం సమయంలోకి వచ్చినా కనుక ప్రతి ఒక్కరు కూర్చునండి. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ నాథన్ గారు వచ్చి మనకు చక్కటి సందేశాన్ని అందిస్తారు. హల్లెలూయా. సంతోషంలో గట్టిగా హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, అందుకు దేవుని మహిమ కలుగును గాక. అందరు బాగున్నారా? వెరీ గుడ్. నేను బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలంటారు కదా. కాబట్టి అందరం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఉపవాస ప్రార్థనల్లో దైవదాసుడు కళ్యాణ్ గారిని నడిపిస్తున్నాడు. ఈ 21 రోజులు దేవుడు ఘనముగా ఉపవాస ప్రార్థన మహిమకరంగా జరిగించును గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ కళ్యాణ్ బాబు గారు కూడా, అలాగే పాస్టర్ మేరీ గారికి, సంఘం అంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న అంశము చాలా అవసరమైన అంశము, చాలా అక్కరతో కూడుకున్న అంశము. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారు కూడా దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరి మనవి చేస్తున్నాను. బైబిల్లో చాలామంది భక్తుల గురించి దేవుడు రాస్తూ వచ్చాడు. అందులో ప్రతి ఒక్కరి జీవితం కూడా దేవుడు తెరిచి ఉంచిన పుస్తకంగా మనకు ఉంచాడు. బైబిల్లో దేవుడు ఏది దాచిపెట్టి ఉంచలేదు. బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు రాసి ఉంచాడు. మంచి రాశాడు, చెడు రాశాడు. మంచి ఎందుకు రాశాడంటే ఇంకా మంచిని చూసి మనం నేర్చుకోవాలని. చెడు ఎందుకు రాశాడు లేదా పాపం ఎందుకు రాసి ఉంచాడు ఇంకా మనం అలాంటి పాపం చేయకూడదని దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి బైబిల్లో మంచి తీసుకోవాలి, అలా చెడు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటే చెడు చేయకూడదు కాబట్టి తీసుకోవాలి. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బైబిల్లో దేవుడు అత్యంతంగా బలంగా వాడుకున్న దైవజనులు కూడా, దైవ సేవకులు కూడా వారి జీవితాల్లో కొన్ని పాపాలు చేస్తారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పైగా దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు. దేవుడు ఎవరిని బలంగా వాడుకుంటాడు, దేవుడు ఎవరిని బలంగా ఆశీర్వదిస్తాడంటే ఇంకా బైబిల్లో ఒక వ్యక్తిని మనం ధ్యానించబోతున్నాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఇంకా పాపములు ఒప్పుకున్న వారిని దేవుడు బలంగా ఆశీర్వదిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎప్పటి నుంచి ఒప్పుకోవాలి? చిన్నతనం నుంచి మనం చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకోవాలి.
బైబిల్లో దావీదు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, తెలుసు కదా మనకందరికి. దావీదు అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. దావీదు ఎంత గొప్ప భక్తుడు అంటే ఇంకా దేవుని యొక్క హృదయానుసారుడు అనిపించుకున్నాడు. అంటే ఇంకా దేవుడు ఏదైతే అనుకుంటాడో దావీదుకు తెలిసిపోయేది అనమాట. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని ప్రేమించేవాడు దావీదు. అయితే ఇంత గొప్ప భక్తుడు కూడా ఒకానొక టైంలో పాపం చేయాల్సి వచ్చింది, పాపంలో పడ్డాడు. ఈ పాపంలో పడ్డాను బట్టి దావీదు దేవునికి దూరం అయిపోయాడు. పాపం ఏం చేస్తుంది అంటే ఇంకా బాగా అర్థం చేసుకున్న వైపు చూడండి. పాపం ఏం చేస్తుంది ఇంకా దేవునికి దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? దేవునికి చాలా దూరం చేస్తుంది. పాపము దేవునికి దూరం చేస్తుంది. పాపం దేవునితో సహవాసానికి దూరం చేస్తుంది, దేవుని సన్నిధికి దూరం చేస్తుంది, దేవుని మందిరానికి దూరం చేస్తుంది, దేవుని ప్రేమను గుర్తించకుండా చేస్తుంది, దేవుని అంటే లెక్క లేకుండా చేస్తుంది పాపం. అంత గొప్ప భక్తుడు కూడా పాపం చేస్తాడు. అది మామూలు ఆషామాషి పాపం కాదు. ఎలాంటి పాపం అంటే దావీదు చేసింది. ఒకానొక టైంలో దావీదు ఒక రాజ్యము, దావీదు రాజ్యానికి దండెత్తి వచ్చింది. అయితే ఆ రాజ్యము ఈ రాజ్యం రెండు గొడవ జరుగుతుంది, యుద్ధం జరుగుతా ఉంది. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు రాజు కదా, రాజు ఏం చేయాలి? యుద్ధానికి పోవాలి కదా. సైన్యాన్ని నడిపించాల్సింది ఎవరు? రాజే కదా. అయితే ఈ రాజు, ఈ దావీదు రాజు ఏం చేస్తాడు? ఇంకా సైన్యం అంతటిని పంపించాడు, కానీ ఈ దావీదు మాత్రం ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఇంటి దగ్గర ఉండిపోయిన ఈ దావీదు ఏం చేస్తాడు? ఇంకా మర్యాద ఇంట్లో పడుకోకుండా మన దావీదు ఏం చేస్తాడు? ఇంకా సాయంకాలం అయిందని చెప్పేసి మేడ మీద తిరుగుదామని చెప్పి మేడ మీద వాకింగ్ చేస్తా ఉన్నాడు. మేడ మీద వాకింగ్ చేస్తున్నాడు, మర్యాదగా వాకింగ్ చేయకుండా కిందికి వంగే చూసేసరికి ఎవరో ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. ఎవరో ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపిస్తూనే దావీదు ఆమెను చూసి ఆశించాడు, ఆమెను మోహించాడు. ఆమెను హృదయంలో మోహపు చూపు చూచి ఆమెను ఆశించాడు, ఆమెను కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆశించాడో, చూశాడో, కోరుకున్నాడో ఆమెను వెంటనే ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేస్తూ వచ్చాడు. అర్థమవుతుంది కదా. ఆమెతో ఎప్పుడైతే పాపం చేశాడో బాగా అర్థం చేసుకోండి. పాపం చేయగానే దేవుని యొక్క సన్నిధి దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే పాపం ఉన్న దగ్గర దేవుని సన్నిధి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు పాపి ఒకటే దగ్గర కలిసి ఉండలేరు. దేవుడు పాపం ఒకే దగ్గర కలిసి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో దేవుని సన్నిధి కోల్పోయాడు. దావీదు దేవునితో సాన్నిధ్యం కోల్పోయాడు. ఇదే దావీదు ఒకప్పుడు హృదయానుసారుడు. అయితే ఇదే దావీదు పాపం చేయడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. బాగా వినండి, ఇక్కడ అద్భుతమైన మాట. పాపం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని ప్రణాళికలో ఉన్న మనల్ని దేవుడు పాపం చేసినంత మాత్రాన్ని విడిచిపెట్టాడు, కానీ తిరిగి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు జీవితంలో జరిగిన విషయం ఏంటనక, నాతాను ఒక ప్రవక్తను పంపించాడు. నాతాను ద్వారా దేవుడు హెచ్చరించాడు దావీదుని, నాయనా దావీదు, నువ్వు రాజువు కదా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు పాపం చేస్తే నా హృదయం బాధపడుతుంది. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, నువ్వు చేసిన పాపం ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను అన్నాడు. దావీదు ఆలోచించకుండా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు దావీదును ఆశీర్వదించాడు. అదే దావీదు వంశం నుంచి దేవుడు వచ్చాడు. ఎవరు వంశం నుంచి వచ్చాడు? దావీదు వంశం నుంచి. దావీదు చేసిన పాపం మామూలు పాపం కాదు, అది వ్యభిచారంతో కూడిన పాపం. అర్థం కదా. వ్యభిచారం ఒక్కటిగా దావీదు చేసింది, నరహత్య చేశాడు. దావీదు ఏ స్త్రీని అయితే మోహించాడు, బెత్షెబా అనే స్త్రీని, ఆమెతో వ్యభిచారం చేయడమే కాకుండా ఆ తప్పును కప్పిపెట్టడానికి ఆ బెత్షెబా భర్తను కూడా చంపాడు, నరహత్య చేశాడు. మూడోది, నేను పాపం చేయలేదని అబద్ధం ఆడాడు. చూసారా, పాపం ఏం చేస్తుంది? నా వైపు చూడండి. తప్పు, పాపము, మోసం ఏం చేస్తుంటే ఇంకా ఒక తప్పు కప్పిపెట్టడానికి ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది. ఒక పాపం చేస్తే దాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక పాపం చేయాల్సి వస్తుంది. వ్యభిచారం చేశాడు ఆ స్త్రీతో, ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి భర్తను చంపేశాడు దావీదు. భక్తుడే, ఎక్కడ బయటపడుతుందో అని. అందరూ వచ్చి అడిగారు, నాతను వచ్చి అడిగాడు, నువ్వు పాపం చేస్తావు, నేను ఎప్పుడు పాపం చేస్తాను, నేను పాపం చేయలేదే అని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అబద్ధం ఆడాడు. ఒక పాపం కాదు, 3-4 పాపాలు చేశాడు దావీదు. ఈ పాపాలు చేయడాన్ని బట్టి దేవుడు నాతాన్ని పంపించాడు. దేవుడు దావీదుని హెచ్చరించాడు. హెచ్చరించగానే దావీదు ఏం చేశాడు? లోబడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, తిరిగి సమకూర్చబడ్డాడు. అదే దావీదు వంశం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు. పాట కూడా పాడతారు కదా మీరు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా కదా. ఎవరు కుమారుడుగా వచ్చాడు? దావీదు కుమారుడుగా వచ్చాడు. దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? పాపము ఒప్పుకోవడాన్ని బట్టి. ఒప్పుకోకుండా నేనేం పాపం చేసినా, నేను చూడలేదే, నేను వ్యభిచారం చేయలేదే, నేను చంపలేదే,
నేను అబద్ధం ఆడలేదే అని కప్పిపెట్టుకొని ఉంటే దావీదు కూడా ఎక్కడ ఉండేవాడు? నరకంలో ఉండేవాడు. అందుకే దావీదు రాసిన ఒక కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. చూడండి, కీర్తన 32 చదువుతూ మనం ధ్యానం చేద్దాం. కీర్తన 32 మొదటి వచనం మనం ధ్యానం చేద్దాం. కీర్తన 32 మొదటి వచనం. కీర్తన 32 మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు కీర్తన. ఉంది కదా పైన చిన్న అక్షరాల్లో, దావీదు కీర్తన. దావీదు రాశాడు, అనుభవంతో రాశాడు ఈ పాటను. అనుభవంతో రాస్తూ వచ్చాడు ఈ కీర్తన. ఏమని చెప్తున్నంటే మొదటి వచనంలోనే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. తన అతిక్రమములకు ఏం నొందినవాడు? పరిహారం. ఇక్కడ 4 విషయాలు రాయబడ్డాయి. బాగా చదివితే మొదటి వచనంలో తన అతిక్రమము, అతిక్రమము అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఏ క్రమము? అతిక్రమము. రెండవ వచనంలో పాపము, తన పాపమునకు ప్రాయశ్చిత్తము. మొదటిది అతిక్రమము, రెండోది ప్రాయశ్చిత్తము. రెండవ వచనంలో యెహోవా చేత నిర్దోషి. ఏ దోషి? నిర్దోషి, దోషం చేసినవాడు. మొదటిది అతిక్రమము, రెండోది పాపము, మూడోది దోషం చేసినవాడు, నాలుగోది కపటము లేనివాడు. నాలుగోది ఏంటి? కపటం. 4 విషయాలు చెప్పాడు దావీదు ఇక్కడ 2 వచనాల్లో. ఏంటేంటి? అతిక్రమము, పాపము, దోషము, కపటము. నాతో పాటు చెప్పండి: అతిక్రమము, పాపము, దోషము, కపటము. దావీదు 4 వివరిస్తున్నాడు. అతిక్రమం అంటే ఏంటి? మనం చాలాసార్లు అతిక్రమం అన్నా, పాపం అన్నా, దోషం అన్నా, అపరాధం అన్నా ఒకటే అనుకుంటాం. కానీ కాదు. దావీదు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఒక్కొక్క మాటకు ఒక్కొక్క వచనానికి ఒక మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? తన అతిక్రమముల నిమిత్తమై పరిహారం నొందినవాడని అతిక్రమం గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఇంకా నా వైపు చూడండి, అతిక్రమము అంటే ఏంటంటే, ఇంకా ఇప్పుడు ఉదాహరణకి మీ అబ్బాయో, మీ కూతురు, మీ కొడుకు ఉన్నాడు అనుకోండి. నేను తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా నువ్వు ఈ గడప దాటినావు అంటే నీకు దెబ్బలు పడతాయిరా అని చెప్తాం. నేను సాయంత్రం పనికి పోయి వచ్చేసరికి నువ్వు ఇల్లు దాటిపోతే నీకు దెబ్బలు పడతాయిరా అంటాం. ఈ గడప దాటద్దురా అంటాం. మనం వచ్చేసరికి గడప దాటి ఆడుతున్నాడు అనుకో, వానికి దెబ్బలు పడతాయి. ఆ గడప దాటడాన్ని అతిక్రమం అంటారు. అంటే చెయ్యకూడదు అని చెప్పిన పని చేయడమే అతిక్రమం. చెయ్యకూడదు అని చెప్పిన పనిని చేయడం ఏంటి? అతిక్రమం. దావీదుకు తెలుసు వ్యభిచారం చేయడం పాపం అని. తెలుసా తెలియదా? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ వ్యభిచరించకూడదు అని. అయితే దావీదు చేసిన పాపం అది అతిక్రమం. ఏదైతే చేయకూడదు అది చేయడం ఏంటి? అతిక్రమం. ఇక్కడ కూర్చున్న మీరైనా, నేనైనా, వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు చేయకూడదు అన్న వాటిని ఎవరైనా చేస్తున్నారేమో ఒప్పుకోండి. ఈరోజు నీకు తెలుసు అది చేయడం తప్పని, నీకు తెలుసు అది చేయడము దేవునికి ఇష్టం లేదని, నీకు తెలుసు అది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అవుతుందని, అయినప్పటికీ చేస్తున్నావంటే ఒకరోజు దగ్గరకు వస్తుంది, దేవుడు శిక్షించడం వస్తుంది. ఆదామవ్వలను దేవుడు సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. జీవ వృక్ష ఫలములు పెట్టాడు, మంచి చెడులను తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని కూడా పెట్టాడు కదా. అయితే దేవుడు ఒకటే మాట చెప్పాడు, మీరు ఆ చెట్టును తినొద్దు అన్నాడు. ఆ చెట్టు ఫలాలు తినద్దు అన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీరు ఆ చెట్టు ఫలాలు తినద్దు, తింటే చనిపోతారు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆదామ వాళ్ళ ఆజ్ఞ మీరారా లేదా? మీరారు. తినద్దన్న పండుని ఏం చేశారు? తిన్నారు. దేవుడు చేయకూడదు అని పని చేశారు. చేయడాన్ని బట్టి దేవుని సన్నిధికి వాళ్ళు ఏమయ్యారు? దూరమయ్యారు. ఏదైనా తోట నుంచి గెంటివేయబడ్డారు. దేవునితో సహవాసం కోల్పోయారు. మరణాన్ని తెచ్చుకున్నారు. అతిక్రమం ఏం చేస్తుంటే, ఇంకా చేయకూడని పని చేయడాన్ని బట్టి, దేవునికి కోపం తెప్పించడాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని కోపం పుట్టించిన వారం అవుతాం, దేవుని సన్నిధికి దూరం అవుతాం. గుర్తుపెట్టుకో. ఇక్కడ దావీదు అంటాడు తన అతిక్రమము. అతిక్రమం అంటే ఏంటి? చేయకూడని పని చేయడం ఏమంటారు? అతిక్రమం. చేయకూడదు అని తెలిసినా చేయడం ఏమంటారు? అతిక్రమం. ఆలోచించండి, మీలో వాక్యం వీటిని లైవ్లో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, దేవుడు చెయ్యొద్దు అన్న వాటిని మనం చేస్తున్నామా లేదా? ఒకవేళ చేస్తుంటే ఈరోజు మనం ఒప్పుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండోదిగా అతిక్రమంతో పాటు రెండోది దావీదు చేసింది ఏం ఒప్పుకున్నాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. దేన్ని ఒప్పుకున్నాడు? పాపం ఒప్పుకున్నాడు. మరి పాపం అంటే ఏంటి? చేయకూడదని చేయడం అతిక్రమం. పాపం అంటే ఏంటి? చెయ్యాల్సింది చేయకపోవడము పాపం. అర్థమైంది మీకు? చెయ్యాల్సింది చేయకపోవడం ఏంటి? పాపం. దావీదు యుద్ధానికి పోవాలా, కానీ పోయినాడా? పోలా. ఒకవేళ యుద్ధానికి పోయింటే ఆ పాపం చేసేవాడే కాదు, ఎందుకంటే యుద్ధంలో బిజీగా ఉండేవాడు.
యుద్ధానికి పోలేదు కాబట్టి మేడ మీద నడుచుకుంటూ వచ్చి ఒక అమ్మాయిని చూసి మోహించాడు కదా. యుద్ధానికి పోయింటే జరిగేది కానీ చేయాల్సిన పని చేయలేకది కాబట్టి పాపం వచ్చింది. ఈరోజు దేవుడు చెప్పిన పని చేయకపోవడం కూడా ఏంటి? పాపమే. దేవుడు ఏం చెప్పాడు? నా సన్నిధిని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, రక్షణ పొందండి, పాపం విడిచిపెట్టండి, భయభక్తులు కలిగి జీవించండి. ఇది దేవుడు చెప్పిన పని. చేయాల్సిన పని చేయకపోవడం కూడా పాపమే. అర్థమవుతుంది మీకు? చేయాల్సిన పని చేయకపోవడం కూడా ఏంటి? పాపం. చేయకూడదు అని తెలిసినా చేసేదని అతిక్రమం అంటారు. చేయాల్సింది చేయకపోవడాన్ని పాపం అంటారు. ఇక్కడ కూర్చున్న మీరైనా సరే, నేనైనా సరే, మనలో ఎవరు ఎంతమంది చేయట్లేదు చెప్పండి? చేయాల్సిన పని చేయట్లేదు. మనం దేవుడు ఏమన్నాడు? సువార్త ప్రకటించమన్నాడు, చేయట్లేదు. నశించిపోతున్న ఆత్మలు రక్షించండి అన్నాడు, చేయట్లేదు. దేవుని మందిరాన్ని ప్రేమించమన్నాడు, చేయట్లేదు. వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించమన్నాడు, చేయట్లేదు. చేయాల్సిన పని చేయకపోవడం పాపం. మనం చాలాసార్లు పాపం అంటే టీవీ చూడడం, సినిమాలు చూడడం అనుకుంటాం, కరెక్టే. కానీ దేవుని పని చేయకపోవడం కూడా ఏంటి? పాపమే. దావీదు పాపం చేశాడు. ఏంటి ఆ పాపము? యుద్ధానికి వెళ్ళాల్సిన వాడు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. రాజ్యాన్ని ముందుండి నడిపించవలసిన రాజు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. చేయాల్సిన పని చేయలేదు, అదే పాపం. దావీదు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. చేయకూడనిది చేశాడు, అది ఒప్పుకున్నాడు. చేయాల్సింది చేయలేదు, అది కూడా ఒప్పుకున్నాడు. మూడోది ఏమంటున్నాడు చూడండి, అదే కీర్తనలు 32వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. నిర్దోషి. నిర్దోషి అంటే అంతకుముందు అతను ఏమై ఉన్నాడు? దోషి అయి ఉన్నాడు. ఇప్పుడు నేను దోషిని, కోర్టులో నన్ను దోషి అన్నారు. అయితే ఒక వ్యక్తి వచ్చి నాకు కోర్టులో బెయిల్ ఇచ్చాడు, నేను ఎవరిని? ఇప్పుడు నిర్దోషిని అయ్యాను. నిర్దోషి ఒకప్పుడు ఏమై ఉంటాడు? దోషి అయి ఉంటాడు. దోషి అంటే ఏంటి? అతిక్రమం అంటే చేయకూడదని చేయడము అతిక్రమం అవుతుంది. పాపం అంటే చేయాల్సింది చేయకపోవడం పాపం అవుతుంది. దోషం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి తెలుసా? సంజాయిషి ఇచ్చుకోవడం. అర్థం కదా? కొన్నిసార్లు మనం కొన్ని తప్పులు చేస్తాం, చిన్న అబద్ధం ఆడతాం. ఇది కూడా ఆడకపోతే ఎట్టా అబద్ధము కదా? ఏరా ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం అంటే, నేను చూసేది మంచి సినిమాలేమా అంటాం కదా. ఏరా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటాం కానీ ఏదో చిన్న చిన్న గేమ్లు ఆడుతున్నామా, ఏం చూస్తున్నా కదా. ఏం నాయన ఎప్పుడు తాగుతూ ఉంటాం, ఎప్పుడు తిరుగుతూ ఉంటాండేగా, వాటితో పోల్చుకుంటే నేను దాగేది రోంతేరా అంటారు. అంటే సంజాయిషి ఇచ్చుకోవడం. దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన పాపానికి సంజాయిషి ఇచ్చుకోవడం. నేను చేసేది పెద్ద తప్పు కాదు అన్నట్లు ప్రవర్తించే వాళ్ళని ఏమంటారు? దోషి అంటారు. దోషం చాలా భయంకరమైనది. దావీదు అది కూడా ఒప్పుకున్నాడు. దావీదు తన దోషాన్ని సంజాయిషి ఇచ్చుకున్నాడు, దేవుని దగ్గర సంజాయిషి ఇచ్చుకున్నాడు. ఆదాము అవ్వలు కూడా సంజాయిషి ఇచ్చుకున్నారు. ఏం ఆదాము అవ్వలు ఎందుకు పాపం చేశారంటే, ఇంకా ఆదాము ఏం చేశాడు? అవ్వ మీద నింద మోపాడు. నువ్వు నాకు ఇచ్చి నీ భార్యని బట్టే నేను పండు తినాల్సి వచ్చింది కదా. ఏమవ్వమ్మా పండు తిన్నామంటే, ఇంకా అదో ఆ పాముగాడు వచ్చి, ఆ సాతానగాడు వచ్చి పండు తినమంటే తిన్నానన్నాడు. పాపాన్ని ఒప్పుకోకపోగా దోషాన్ని ఏం చేస్తున్నారు? సంజాయిషిస్తున్నారు. వాన్ని బట్టి నేను తాగిన, వాన్ని బట్టి నేను తిన్నా. ఏమ్మా చర్చికి రాలేదంటే, ఇంకా నా భర్తను బట్టి నేను చర్చికి రాలేకుండా సంజాయిష్. ఏమా ఎక్కువ ఇంట్లో ఎప్పుడు సినిమా పాటలు ఉంటుండే, మా పెద్ద కొడుకును బట్టి, దాన్ని సంజాయిష్. దావీదు అది చేశాడు. దావీదు దోషం చేశాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే చేసిన పాపానికి సంజాయిషి ఇస్తున్నారేమో. సంజాయిషి ఇయ్యదు దేవుని దగ్గర. ప్రభువా దాన్ని బట్టి చేయాల్సి వచ్చింది, దీన్ని బట్టి చేయాల్సి వచ్చింది, ఈ చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది, అనవసర అనుకోవడం విధంగా పాపం చేయాల్సి వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెళ్ళాల్సి వచ్చింది. నో, గాడ్ డోంట్ నీడ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. దేవునికి అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు. దేవునికి ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడము కావాలి. ఇప్పుడు నేను కోర్టులో ఉన్నాను అనుకోండి, నేను ఒక నరహత్య చేసిన, మర్డర్ చేసిన, ఒక నరహత్య చేసిన, ఒకరిని చంపిన, నేను బోన్లో నిలబడ్డా, లాయర్ ఎదురుగా ఉన్నాడు. లాయర్ అడిగినాడు, నువ్వు మర్డర్ చేసినావా అంటే, ఇంకా నేనేం చెప్పొచ్చు? చేసినా అనొచ్చు, చేయలేదు అనొచ్చు, ఈ రెండే. కానీ మూడోది కూడా మాట్లాడచ్చు. అంటే ఇంకా, సార్ వాడు మా ఇంటి మీదకి వచ్చాడు, లేదా నేనే పొరపాటున పోతుంటే పొడిచాల్సి వచ్చింది సార్, అనుకోకుండా జరిగింది సార్, నా ప్రమేయం ఏం లేదు సార్ అని కూడా చెప్పచ్చు. చెప్పచ్చు కదా. చేశానని చెప్పొచ్చు, చేయలేదని చెప్పొచ్చు, అనుకోకుండా జరిగింది సార్ అని చెప్పొచ్చు. అనుకోకుండా జరిగింది అని చెప్పడమే దోషం అంటారు.
ఇక్కడ కూర్చునే వాళ్ళు చాలాసార్లు మనం ఆ మాట అంటాం, అనుకోకుండా జరిగిపోయింది నా. బట్ మనం ఏం చేయాలి? దాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రిపెంట్ 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 రిపెంట్. ఇఫ్ యు నీడ్ బ్లెస్సింగ్స్, రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీకు దైవ ఆశీర్వాదాలు కావాలంటే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి, రిపెంట్ కావాలి, ఒప్పుకోవాలి. నాలుగవదిగా దావీదు అన్న మాట అంటే, మొదటిది అతిక్రమము, రెండోది పాపము, మూడోది దోషము, నాలుగోది కపటము. నాలుగోది ఏంటి? కపటం. కపటం అంటే ఏంటి? మీలో చాలా తెలుసు కపటం అంటే ఏంటి. చేసిన పాపాన్ని దాచిపెట్టడమే కపటం అంటారు. ఏమి తెలియని యాక్టింగ్ చేస్తారు చూసారా కొంతమంది. మనం మర్డర్లు చూస్తే వాళ్ళు చంపి ఎక్కడో దాక్కొని ఉంటారు, మన మధ్యలో తిరుగుతూ ఉంటారు. పోలీసులు వచ్చి పట్టుకునే కూడా తెలియదు దొంగతనం చేశారు, వీళ్ళు చంపినారని. అర్థమైంది మీకు? ఎక్కడో దొంగతనం చేసి ఉంటారు, లేదా ఎక్కడో చంపి వచ్చి ఉంటారు, మన మధ్య తిరుగుతూ ఉంటారు వారం 10 రోజులు. పోలీసులు అనుకోకుండా 10 రోజుల తర్వాత వచ్చి, ఏమి పోలీసులు వచ్చారే అంటే, మీ పలానా వ్యక్తి దొంగతనం చేశారు, పలానా వ్యక్తి చంపారంటే, అవునా ఈ పొద్దే మా అంగడికి వచ్చి దోషి తినిపోయాడంటారు. అంటే యాక్టింగ్ చేస్తాడు అనమాట. పాపం చేసినా కానీ తెలియని వాడిలాగా మన మందులోనే అమాయకంగా తిరుగుతూ ఉంటాడు. వాడిని కపటం గల వ్యక్తి అంటారు అనమాట. పాపం చేస్తుంటాడు కానీ ఆ పాపాన్ని దాచిపెడుతూ ఏమి తెలియని నాచులో యాక్టింగ్ చేస్తుంటారు కొంతమంది. అలాంటి వారి దేవుడు ఎప్పుడు క్షమించడు. దానిని వేషధారణ అంటారు. పూర్వం మన ఊర్లో పగటేషగాళ్ళు ఉండేవాళ్ళు కదా, పండగలకి పగటేషగాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు పులేసుకమో లేదా జోకర్ బొమ్మో రంగు వేసుకుంటారు. ఆ రోజు తిరునాళ్ళకు, ఆ రోజు పండగకి వేసుకుంటారు. పులి వేషం వేసుకుంటే మాత్రం నిజమైన పులి అవుతాడా? పొద్దున ఇంటికి వచ్చి మళ్ళీ కిరిసాలతో ముఖం కడుకుంటే, ఓ మా అబ్బాయినే, మా జేజీనే, మా నాన్ననే, మా మామనే అంటాం కదా. అంటే వేషధారణ అది, అంత వేషం మట్టికే, కానీ లోపల నిజస్వరూపం అలాగే ఉంది. వేషం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి. అర్థమవుతుంది కదా? లోపల ఒకటి బయట ఒకటి. దాన్ని కపటం అంటారు. దావీదు కపటం కలిగిన వ్యక్తిగా మారాడు. తన పాపాన్ని ఒప్పుకోలేదు. చేసిన పాపాన్ని కప్పి పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా చేశాడు? ఆ స్టోరీ మీకు తెలియాలంటే మొదటి సమయాలు తీయద్దు కానీ 2 సమయాలు 16, 11, 12 ఉంటుంది. అది తీయద్దు కానీ ఆ స్టోరీ అంటే మీకు చెప్తాను. ఎలా కప్పి పెట్టాడు నా వైపు చూడు చెప్తాను. ఆ స్త్రీతో పాపం చేశాడు కదా, ఆ స్త్రీతో పాపం చేయన ఆమె గర్భవతి అయింది. అక్కడ యుద్ధం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఊరికి వచ్చాడు. యుద్ధం మధ్యలో వస్తారు కదా అప్పుడప్పుడు డ్యూటీ మీద వచ్చాడు. వస్తున్న సమయంలో రాజుకు వర్తమానం అందింది. అయ్యా భిక్షమా ఉంది కదా, మీరు ఆమెను పాడు చేస్తారు కదా, ఆమెతో పాపం చేస్తారు కదా, ఆమె గర్భవతిగా ఉందని దావీదు షాక్ అయిపోయాడు. ఇప్పుడు ఇంకొక వర్తమానం ఉంది. అయ్యా వాళ్ళ భర్త వస్తున్నాడని. వాళ్ళ భర్త వస్తున్నాడని తెలియని దావీదు భయం పుట్టింది. ఎందుకు? ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో. బయటపడితే వచ్చే సమస్య ఏంటి? దావీదుకున్న పరువు అంతా పోతుంది. భయపడ్డాడు దావీదు. ఓయమ్మా వాళ్ళ భర్త వస్తే వాడు ప్రశ్నిస్తాడే, నేను లేనప్పుడు గర్భవతి ఎట్టైనా అని అడుగుతాడే అని భయం దావీదుకి పట్టి ఏం చేస్తాడంటే, ఇంకా వాడు రాకముందే తన సైన్యంలో ఉన్న ఒక సైన్యాధిపతికి చెప్పించి ఏం చేస్తాడంటే, ఇంకా రే సైన్యాధిపతి, ఆ వ్యక్తి ఉన్నాడు కదా ఊరియా, అతని పేరు ఊరియా, ఆ అబ్బాయి ఉన్నాడు కదా, వాడిని వెనకల నుంచి బాణం వేసి చంపేసి ఎవరన్నా అడిగితే యుద్ధంలో చనిపోయాడని చెప్పు. చూసారా దావీదు ఎంత పాపం చేస్తున్నాడు మీకు? సొగం కీర్తనలు రాసిన వ్యక్తి, హృదయానుసరణ వ్యక్తి, ఒక పాపం చేయడాన్ని బట్టి ఇంకొక పాపం చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి మరణానికి కారణమేడు. ఏమైనా తప్పు చేశాడు అతను చనిపోయిన వ్యక్తి? ఏమన్నా ఏ పాపం ఎరగాడు? రాజ్యం కోసం, రాజు కోసం యుద్ధానికి పోయినవాడు అనవసరంగా చంపబడ్డాడు. ఎంత భయంకరమైన పాపం అదే, అమాయకుని చంపడం. దావీదు ఆ పాపం చేస్తాడు. ఎందుకు? ఈ పాపం ఎక్కడ బయటపడుతుంది? మేము ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు వాడు వస్తే ఏడ బయటపడుతుందో, నా పరువు అంతా ఏడబోతుందో, నువ్వు భక్తుడువా, నువ్వు రాజువా, నన్ను నిందిస్తారేమని భయపడి ఆ పాపాన్ని కప్పి పెట్టాలని ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయాలని యాక్టింగ్ చేస్తాడు. అంత బాగుంది కదా. చనిపోయాడు. చనిపోతానే ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. రాజ్యం అంతా వచ్చింది. ఏమన్నాడు తెలుసా? మన సైన్యంలో చనిపోయిన ఊరియా ఉన్నాడు కదా యవనస్తుడు, అతను సైన్యంలో చనిపోయి వీర మరణం చెందాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఒంటరి మహిళ అయిపోయింది. కాబట్టి రాజ నీతి ప్రకారం సైనికుడు భార్య చనిపోతే రాజు చూసుకోవాలి. కాబట్టి ఈమె నేను వివాహం ఆడుతున్నానని చెప్పాడు. ప్రజలందరి సమక్షంలో ఇతను మంచివాడయ్యాడు. ఇప్పుడు ఏమని అర్థమైంది మీకు? ప్రజలందరి సమక్షంలో ఏమయ్యాడు? మంచోడు. రాజేంద్ర నాయన సైనికుని భార్య జరిగితే దగ్గర తీస్తున్నాడు, ఈడు రాజు అంటాడు. కానీ జరిగిన పాపం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా భార్య అయిపోయింది. గర్భవతి అయితే ఎవరు పిల్లోడు అవుతాడు? దావీదు పిల్లోడు అవుతాడు. నిందబోతుంది. ఒక పక్క ఆమె దగ్గర తీసుకున్నట్లు అవుతుంది. చూసారు ఎంత ప్లాన్ చేశాడో? పాపాన్ని దాచిపెట్టాడా లేదా? దాచిపెట్టాడు. దాన్నే కపటం అంటారు. దావీదు జీవితంలో
ఆలస్యం కాగడానికి కారణం ఏంటి తెలుసా మీకు? అక్కడ నుంచి దావీదు జీవితం అంతా కూడా పతనం అవుతా వస్తుంది. ఇంకా ఏ దావీదైతే గొలియాతును గెలిచాడో, ఏ దావీదైతే సింహాన్ని ఎలుగుబట్టిని చీల్చాడో, ఏ దావీదైతే ఫిలిస్తీన్లను ఓడించాడో, ఏ దావీదైతే అభిషేకించబడ్డాడో, ఏ దావీదైతే ఒక్కడు 10,000 మందితో సమానంగా ఉన్నాడో, అదే దావీదు ఒక స్త్రీతో పాపం చేయడాన్ని బట్టి, ఆ పాపాన్ని కప్పి పెట్టడాన్ని బట్టి అక్కడి నుంచి దావీదు పతనం స్టార్ట్ అయింది. దేవుడు ఒక మందిరాన్ని కట్టించాలని ఉద్దేశించాడు, ఒక మందిరాన్ని కట్టించాలని ఉద్దేశించాడు. కానీ దేవుడు దావీదుతో అన్నాడు, నువ్వు నా మందిరాన్ని కట్టవు దావీదు, నీ కుమారుడైన సొలొమోను నా మందిరాన్ని కడతాడు అన్నాడు. ఎందుకు ప్రభువా? ఎందుకు నేను ఏం పాపం చేస్తానంటే, ఒకసారి గుర్తు చేసుకో దావీదు, ఒకసారి పాపం చేసావు కదా, నువ్వు రక్తం చెందించావు, ఒక అమాయకుడు ప్రాణం తీసావు, ఒక స్త్రీతో పాపం చేసావు, ఒప్పుకున్నావు కరెక్టే. కానీ దాని పర్యావసనం ఏం చేయాలి? అనుభవించాలి. ఒప్పుకున్నాడు దావీదు, అయినప్పటికీ దావీదుని దేవుడు చేయి విడిచిపెట్టలేదు. కాబట్టి కపటం అంటే ఏంటి? చేసిన తప్పుని దాచిపెట్టడం ఏమంటారు? కపటం. ఇక్కడ కూర్చున్న మీలో కానీ, చెప్తున్న నాలో కానీ, వాక్యం వింటున్న ఆన్లైన్లో కానీ ఎవరికైనా సరే కపటము గల హృదయం ఉంటే, అంటే చేసిన పాపాన్ని దాచిపెట్టే అనుభవం ఉంటే, మీరేం చేయాలి? ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి పెద్ద సమస్య, గంటలైన సమయం పట్టదు. ప్రతిదీ ఒప్పుకోవడం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో, అది చిన్నదైనా పెద్దదైనా. గడిచిన 3 నెలలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నేను అనుసరిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపము నా బుక్లో రాసుకొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, చిన్నప్పుడు నేను పలానా పెన్సిల్ దొంగతనం చేస్తున్నా. ప్రభువా, చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని తప్పుగా చూసిన. ప్రభువా, నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని తప్పుగా ఆలోచన చేస్తున్నాను. ప్రభువా, నేను కాలేజీలో బూతులు మాట్లాడను. ప్రభువా, పలానా వయసులో సినిమాలు చూస్తున్నా. ప్రభువా, నేను ఒకరిని తప్పుగా ఊహించుకున్నా. ప్రతిదీ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం స్టార్ట్ చేసి, ఒప్పుకుంటున్న వెంటనే నా హృదయం నెమ్మదిగా మారింది. ఇప్పుడు దావీదు 4 ఒప్పుకున్నాడు. చెప్పండి ఏంటంటే? అతిక్రమం ఒప్పుకున్నాడు. అతిక్రమం అంటే ఏంటి? చేయకూడదని చేయడమే అతిక్రమము. పాపం అంటే ఏంటి? చేయాల్సింది చేయకపోవడము పాపము. దోషం అంటే ఇంకా చేసిన పాపానికి సంజాయిషి చేయడము దోషము. కపటం అంటే చేసిన పాపాన్ని దాచిపెట్టడము కపటం. ఈ 4 దావీదు ఒప్పుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఇవన్నీ ఒప్పుకోవాలి. చేయకూడదు ఏదైనా చేస్తున్నావా? ఒప్పుకో. చేయాల్సింది ఏదైనా చేయట్లేదా? ఒప్పుకో. చేసిన పాపానికి సంజాయిషిస్తున్నావా? ఒప్పుకో. కపటం కలిగి ఉన్నావా? చేసిన పాపాన్ని ఒప్పుకో. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఎప్పుడైతే మన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటామో ఆశీర్వదించబడతాం. చూడండి, సామెతలు 28:11 వచనం చదవండి. సామెతలు 28:11 వచనం. సామెతలు 28:13 వచనం. సామెతలు 28:13 వచనం. సామెతలు 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒక్క నిమిషం. అతిక్రమలు దాచిపెట్టువాడు ఏం కాడంట? వర్ధిల్లడు. ఎంతమందికి వర్ధిల్లాలని ఆశ ఉంది? చేయొద్దండి. వర్ధిల్లాలి, మేము దీవించబడాలని వాళ్ళు చేయొద్దండి. నాకుంది ఆశీర్వదించబడాలని కదా, అందరికీ ఉంటుంది ఆశీర్వదించబడాలని, వర్ధిల్లాలి అని. అయితే ఎవడు వర్ధిల్లడంట? అతిక్రమములు దాచిపెట్టువాడు ఏం కాడంట? వర్ధిల్లడు. తర్వాత చదువు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒప్పుకోవాలి, ఏం చేయాలి? తర్వాత విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాడు వర్ధిల్లుతాడు. ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఒప్పుకోనంత వరకు, నీ పాపాన్ని విడిచిపెట్టినంత వరకు నా జీవితాలు శాపంగానే మారుతాయి. అయితే దేవుడు మన నుంచి ఆశించేది అది కాదు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? నీ కోసమే, నా కోసమే వచ్చాడు. మన పాపము నిమిత్తమే వచ్చాడు. పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమయ్యాడు? పాపిగా మారాడు. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనల్ని విమోచించాడు. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. ఎఫెసీ 2:1 వచనం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తు మనల్ని పాపాలకు క్షమించుటగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను క్షమించడానికే వచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే కీర్తనలో రాయబడి ఉంటుంది, దేవుడు ఎలాంటి మనసు కలిగిన వాడు ఇంకా క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. క్షమించుటకు ఎలాంటి మనసు అంట? సిద్ధమైన మనసు. నువ్వు అడగాలే కానీ ప్రభువాని నీ పాపం చేస్తాను ఒప్పుకోవాలంతే. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, నా దగ్గర ఒప్పుకోవద్దు, పాస్టర్ దగ్గర ఒప్పుకోవద్దు, నీ భర్త దగ్గర, భార్య దగ్గర ఒప్పుకోవద్దు. ప్రభు సన్నిధిలో కన్నీటితో, ప్రభా మనుషుల దగ్గర నీ పాపాన్ని దాచిపెట్టాను కానీ నీ దగ్గర ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను నాయనా.
ఇప్పుడే ఆ పాపాన్ని క్షమించు తండ్రి అని ప్రభువుని అడిగితే దేవుడు క్షమిస్తాడు. అదే కీర్తన 32లో మీరు చదివితే 2 వచనాల్లో 4 పనులు చేశాడు దావీదు. అతిక్రమం ఒప్పుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, దోషాన్ని ఒప్పుకున్నాడు, కపటాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడానికి దేవుడు క్షమించాడు కదా, క్షమించడానికి దేవుడు ఏం చేస్తాడు? బాగా విన, నా వైపు చూడండి. మీకు ఒక జబ్బు వచ్చింది, ఒళ్ళు కాలుతా ఉంది, పొద్దు నుంచి జ్వరం వస్తున్నట్లు ఉంది, ఒళ్ళు నొప్పులు బాగున్నాయి. డాక్టర్ దగ్గరికి పోయారు. డాక్టర్ దగ్గరికి పోయి, సార్, డాక్టర్ అడిగాడు, ఏం బాబు వచ్చావు హాస్పిటల్ కంటే? ఏం లేదు సార్, బాగుందంటారా మీరు? ఏమంటారు? సార్ ఉదయం నుంచి కాలు నొప్పులు ఉన్నాయి, కొంచెం జ్వరంగా వస్తున్నట్లుంది, కొంచెం తలనొప్పి ఉంది సార్ అని ఆయన దగ్గర మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు థర్మామీటర్ పెట్టగానే సంఖ్యలో 103 చూపిస్తుంది. సార్ ఈ టెంపరేచర్ నాది కాదు సార్ అంటారా మీరు ఎవరైనా? నాదే ఈ జ్వరం, ఈ టెంపరేచర్ నాదే అని ఒప్పుకుంటాం. ఒప్పుకుంటేనే ఏం చేస్తాడు? డాక్టరు మాత్రలు ఇస్తాడు. ఒరే బాబు నీకు జ్వరం ఉందిరా, ఒప్పుకోరంటే నువ్వు ఒప్పుకోండి సార్ అంటే ఇంకా టాబ్లెట్లు ఇయ్యడు. ఇప్పుడు మనం పాపం ఒప్పుకున్నాం. ఈ పాపం ఒప్పుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని వెనుకున్న పరిహారం ఏంటి? కీర్తన 32 మొదటి వచనం రాయబడుతుంది, తన అతిక్రమములకు పరిహారం నొందిన వాడు ఎవరంట? ధన్యుడు. అతిక్రమం నిమిత్తమే దేవుడు ఏం చేశాడు? పరిహారం చెల్లించాడు. పరిహారము బాగా వినండి. నా పాపములు క్షమించుటకే దేవుడు ఏం చేశాడు? పరిహారాన్ని చెల్లించాడు. పరిహారం చెల్లించడం అంటే ఏంటి? పరిహారం చెల్లించడం అంటే ఏంటి? ఆలోచించండి. నేను చేసిన అతిక్రమానికి, నేను చేసిన పాపానికి, నేను చేసిన దోషానికి, నేను చేసిన అపరాధానికి, నాకున్న కపట బుద్ధికి దేవుడు నా నిమిత్తమే పరిహారం చెల్లించాడు. ఏంటి ఆయన చెల్లించిన పరిహారం? పరిహారం అంటే ఏంటో కాదు, అర్థం చేసుకున్న విషయం ఏంటనక, నీకు రావాల్సిన శిక్ష తాను భరించడం పరిహారం. మీకు అర్థం కాదని చెప్తాను. ఒకసారి నేను నా స్కూటీ మైదుకూరులో ఉంది కదా, నాకు బండి ఉంది మైదుకూరులో. ఒకసారి మా చర్చికి వచ్చి ఒక అబ్బాయికి నా బండి ఇచ్చి పంపించిన, పని ఉంటే మార్కెట్కి పోయి రాపోరని పంపించిన. వాడు తెలిసో తెలియకో బండి అన్పార్కింగ్లో పార్కింగ్ చేశాడు. పోలీసులు వచ్చి ఆ బండి తీసుకొని పోయారు. వాడు పిల్లోడు కదా, ఏం చేస్తాడు? 17 సంవత్సరాల అబ్బాయి. భయపడి నాకు ఫోన్ చేస్తాడన్నా, పాస్టర్ గారు మన బండి ఎత్తుకెళ్ళాడు పోలీసులు అంటే, అబ్బా ఎట్లా రానాయన అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు అడిగారు, నీ బండి విడిపించబడాలంటే ఇంకా నువ్వు ఫైన్ కట్టాలి 180 రూపాయలు అన్నాడు. సార్ అది పోలీస్ బండి సార్, మా నాన్న పోలీసు, నేను పోలీసు పని చేస్తున్నా సార్ అంటే, ఇంకా ఆల్రెడీ ఫైన్ పడిపోయిన తమ్ముడు ఏం చేయలేము, నువ్వు ఫైన్ కడితేనే బండి ఇడిచి పెడతా అన్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఆలోచించండి, తప్పు నేను చేసినానా? అర్థమవుతుంది మీకు? తప్పు నేను చేసినానా? ఇప్పుడు ఆ బండి విడిపించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? నా వల్లే అవుతుంది. నేను బండి ఫైన్ కట్టి విడిపించుకొని వచ్చినా రేపు పొద్దున నా బండి వాడు మళ్ళీ తోలినాడు, దాన్ని పరిహారం అంటారు. తప్పు చేసింది వాడైతే దానికి ఫైన్ కట్టింది ఎవరు? నేను. ఇప్పుడు వాడు ఆ బండిని తిరిగి అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తున్నాడు. దేవుడు చెల్లించిన పరిహారం అది. పాపం నువ్వు చేస్తే దేవుడు శిక్ష అనుభవించాడు. అతిక్రమం నువ్వు చేస్తే దెబ్బలు ఆయన తిన్నాడు. ఈ తలతో నువ్వు పాపం చేస్తే ముళ్ళ కిరీటం ఆయన పెట్టించుకున్నాడు. ఈ చేతులతో నువ్వు పాపం చేస్తే ఈ చేతులకు నిమిత్తమైన మేకలు కొట్టించుకున్నాడు. ఈ కాళ్ళు ఇష్టానుసారంగా తిరిగితే ఈ కాళ్ళలో నీ కోసమైన మేకలు కొట్టించుకున్నాడు. ఈ శరీరం ఎక్కడ పడితే అక్కడ తిరిగింది, సినిమా హాళ్ళకని అక్కడని ఇక్కడకని తిరిగింది ఈ శరీరం అంతా. అయితే ఈ శరీరం పరలోక రాజ్యం పోవాలంటే ఆయన నిమిత్తమై ఆయన శరీరం దున్నించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు. నీకు శిక్ష రాకూడదని నీకు బదులుగా మరణించాడు, నీకు బదులుగా పరిహారాన్ని చెల్లించాడు. ఇప్పుడు నువ్వు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ తమ్ముడు నాకు ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కట్టినారు? నేను కట్టినా. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ బండి వాడిది అయిపోయింది మళ్ళీ. అలాగే యేసుక్రీస్తు నీకు పరిహారం చెల్లించాడు కాబట్టి నువ్వు పాపం ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఏమవుతావు? నీతిమంతుడు అవుతావు. యేసుక్రీస్తు నీ కోసం పరిహారం చెల్లించాడు. ఏం చెల్లించాడు? పరిహారం చెల్లించాడు. యేసుక్రీస్తు చెల్లించాడు, దేవుడు చెల్లించాడు, యేసయ్య చెల్లించాడు. మానవులు కాదు చెల్లించేది. మనిషి తనంతట తాను పరిహారం పొందలేడు, అది గుర్తించాడు. మనం చేసే తీర్థయాత్రలు, ముడుపులు, టెంకాయలు, కొబ్బరికాయలు, కోడులు, మేకలు, గొర్రెలు, ఇవన్నీ ఏవి కూడా మనిషి తనంతట తాను ప్రయత్నం చేసేది ఏది కూడా మనిషికి పరిహారం చెల్లించదు. నువ్వు పెద్ద హిమాలయ కొండ ఎక్కి ఆ తపస్సు చేసి వచ్చినా కానీ నీ పాపాలు పరిహారం చెందవు. ఎందుకంటే ఇంకా మనిషి స్వతహాగా పాపి.
ఈ పాపి చెల్లించే పరిహారం చెల్లదు, అది గుర్తించాలి. అయితే మరి ఎవరి పరిహారం చెల్లుతుంది? నిర్దోషి అయిన పరిహారము చెల్లుతుంది. ఇప్పుడు ఆ బండి పట్టుకొని పోయాడు కదా, వానికి లైసెన్స్ లేదు. ఉదాహరణకి సంతోష్ కూడా పోయాడు, సార్ మా బండి ఇడిచిపెట్టండి సార్ అని. నీకు లైసెన్స్ ఉందారా అంటాడు. లేదు సార్ అని అనుకో, ఏం చేస్తారు? మళ్ళీ కొడతారు, ఇయ్యరు బండి. ఎవరు పోవాలి విడిపోయాలంటే? లైసెన్స్ ఉన్నోడు, డబ్బు కట్టగలిగిన వాడు పోవాలి. అర్థమవుతుంది మీకు? ఎవరు మనిషిని విడిపించగలడు పాపం నుంచి? పాపం చేసినోడు విడిపిస్తాడా? నేను పాపం చేసిన, నాకు లైసెన్స్ లేదు, ఇంకొకరు లైసెన్స్ లేని వచ్చి నా బండిని ఎలా విడిపిస్తాడు? నేను పాపం చేసిన, ఇంకొక పాపం చేసిన వ్యక్తి నన్ను ఎలా విడిపిస్తాడు? నేను పాపం చేసిన ఇంకొక దేవుడు ఎలా విడిపిస్తాడు? నన్ను విడిపించాలంటే ఇంకా అతను లైసెన్స్ ఉండాలి, ఆ కట్టగలిగిన స్తోమత ఉండాలి. నన్ను పాపం నుంచి విడిపించాలంటే ఇంకా ఆ పాపం నుంచి విడిపించగలిగిన పరిశుద్ధుడై ఉండాలి, పాపం ఎరగని వాడిగా ఉండాలి, జన్మతః కర్మతఃగా పాపం లేని వాడై ఉండాలి. పుట్టుకలో అలాగే బ్రతుకులో, మరణములో, మాటలో, క్రియలో, సమస్తంలో ఏ విషయంలో సరే పాపం ఎరగని వాడిగా ఉండాలి. పాపం ఎరగని వాడు అంటాడు పౌలు రాస్తూ. పేతురు అంటాడు ఆయనలో ఏ పాపము లేదంటాడు. యోహాను అంటాడు పాపము లేనివాడు అంటాడు. ఇన్ హిమ్ నో సిన్, హీ న్యూ నో సిన్, హీ నో నీ సిన్ అంటాడు. అంటే ఇంకా ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు. అలాంటి వాడే మనిషిని ఏం చేయగలడు? విమోచించగలడు. అలాంటి దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన పాపములకు అతిక్రమములు పరిహారం చెందాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసుక్రీస్తు దగ్గర రావాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సత్యమైన నిజమైన దేవుడు. నువ్వు మోకరించి ప్రభువా నేను చేసిన పాపం ఇది అని ఒప్పుకున్న క్షణాన్నే దేవుడు తన శివరక్తం చేత నీ పాపాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకోనంత వరకు కూడా దేవుడు కూడా ఏం చేయలేడు. కోర్టు చట్టాల ప్రకారం మీకు తెలుసో తెలియదు కానీ ఒక దొంగతనం చేసిన వాడు చంపినోడు బోన్లో నిలబడితే జడ్జి అడుగుతాడు, రే పలానా వ్యక్తి నువ్వు చంపినావా అంటే ఇంకా అవును జడ్జి గారు నేనే చంపానంటే ఇంకా 15 సంవత్సరాలు జైలు శిక్ష 10 సంవత్సరాలకు వస్తుంది. తప్పు ఒప్పుకున్న వానికి శిక్ష తగ్గిస్తుంది చట్టం. ఆఫ్టర్ ఈ లోక చట్టాలే తప్పు ఒప్పుకున్నానికి క్షమించి విడిచిపెడుతున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఈ లోక చట్టాలే ఆ ఖైదీ పరివర్తన చెంది 10 ఏళ్ళకు వాడు మారిన తర్వాత ఏం చేస్తుంది? ఆ చట్టాలు ఖైదీని విడిచిపెడుతున్నారు, తిరిగి బతుకోప మారినని ఇవ్వడానికి. దేవుడు మార్చడం మనిషిని, ఆయన దగ్గరకు వస్తే నేను క్షమించడా? దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు, కరుణగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన. నువ్వు చేయాల్సిన ఒకటే, నీ నోటితో ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. ప్రభువా చిన్న పాపమైన పెద్ద పాపమైన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దాన్ని ఒప్పుకోవాలి. నేను ఈ 3-4 నెలలు ఎక్సర్సైజ్ చేశాను, అందుకే మీకు చెప్పాలని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అలా మీరు ఒప్పుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది, సమాధానం వస్తుంది. చాలాసార్లు మనం ఒక డైలాగ్ వేస్తాం, ప్రభువా తెలియక చేసిన నాన్న అంటారు. ఏమంటారు? అది చాలా అబద్ధం. తెలియక చేసేంత అమాయకులు కాదు ఇప్పుడు మనం. దేవుని మోసం చేస్తున్నారు మనం అలాంటి మాట మాట్లాడితే. నైనా ప్రభువా తెలుసో తెలియకో పాపం చేస్తానైనా నన్ను క్షమించు తండ్రి అంటారు. దానంత అబద్ధమైన మాట ఇంకోట్లేదు. దావీదు తెలియక చేశాడు పాపం? తెలిసే చేశాడు అది పాపం అని. మనం ఎందుకంటాం ఆ మాట? తెలిసో తెలియక ఎప్పుడు అన్నమాట, ప్రభువా తెలిసి చేస్తాను నన్ను క్షమించని ఒప్పుకో. ఇది చెయ్యకూడదు అని నాకు తెలుసు, చేశాను. ఇది నేను చేయాల్సిన పని కానీ నేను చేయలేకపోయాను, నన్ను క్షమించు. నా దోషం నిమిత్తమై నేను దోషిని, నేను దోషం చేశాను నాకు తెలుసు కానీ సంజాయిషి ఇచ్చుకున్నా, క్షమించు. ప్రభువా నేను పాపం చేశాను కానీ దాచిపెట్టాను, నన్ను క్షమించు. యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుకుంటామంట? కనికరం. ఎంతమందికి కావాలి కనికరం? నాకు కావాలి ప్రభు నుంచి కనికరం. ఒక్కటే సింపుల్, ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, మోకాలేసి ఒప్పుకో. 21 రోజులు మాకు దేవుడు టైం ఇచ్చాడు. 21 రోజులు రెగ్యులర్గా చర్చికి రండి. 21 రోజుల్లో జీవితం చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపం ఒప్పుకో. అమ్మని తిట్టుకున్నావేమో ఒప్పుకో, భర్తను తిట్టుకున్నావేమో ఒప్పుకో, అత్తను తిట్టుకున్నావేమో ఒప్పుకో, మామని తిట్టుకున్నావేమో ఒప్పుకో, ఎవరైనా చెడ్డగా చూసావేమో ఒప్పుకో, పాపం ఏదైనా చేసావేమో ఒప్పుకో, సినిమాలకు వెళ్ళింది ఒప్పుకో, త్రాగింది ఒప్పుకో, తిరిగింది ఒప్పుకో. ప్రతి పాపాన్ని ఏది విడిచిపెట్టుకున్న ప్రభు ఏది జ్ఞాపకం చేస్తే అది ఒప్పుకోవడానికి ముందుకు రా. దేవుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుని నుంచి హెచ్చిస్తాడు, దేవుడిని ఇంకా బలంగా వాడుకుంటాడు. తన అతిక్రమం నిమిత్తం పరిహారం నొందినవాడు. అతిక్రమం పోవాలంటే ఏం చేయాలి? పరిహారము పొందాలి. ఆ పరిహారం చెల్లించింది ఎవరు? యేసుక్రీస్తు. రెండోదిగా
ప్రాయశ్చిత్తం చేశాడు. రెండోది ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చెల్లించాడు. మనం యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చెల్లించాడు నీకోసం నా కోసం. మనం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చెల్లిస్తామో ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు నీకోసం నా కోసం. ఏంటి ఆ ప్రాయశ్చిత్తము? నీకు బదులుగా నాకు బదులుగా మరణించాడు. చూడండి, చివరిగా కీర్తన 32 ఒక వచనం చదివి ప్రార్థన చేసుకున్నాం. కీర్తన 32 5వ వచనం చదువుదాం. బాగా అర్థం చేసుకోండి. కీర్తన 32 5వ వచనం చదువుతుండగా, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటే. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట దానిని ఏం చేశాను? ఒప్పుకుంటే. కప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా ఆలోచించండి. ఒక కూరని మీరు దాచిపెట్టారు ఒక పొద్దున్నది, సాయంత్రకాలం ఏమవుతుంది? ఆ కూర పాసిపోతుంది. నువ్వు పాపాన్ని దాచిపెట్టావు అనుకో, ఒకరోజు బయటపడుతుంది. అదే ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావు అనుకో, క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు కప్పుకుంటున్నావా లేదా నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? దావీదు అంటాడు, నా దోషము. ఎవరి దోషము? నా దోషం. దావీదు ఒప్పుకున్నాడు, దీవించబడ్డాడు. నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఎవరు ఎదుట ఒప్పుకున్నాడు? దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఎందుకంటే క్షమించేది ఆయనే. మనుషులు క్షమించరు కొన్నిసార్లు. నీ మనసులో పెట్టుకురా, నిన్ను క్షమించాను, సచ్చినా నిన్ను క్షమించాను, చచ్చిపోయింటాడు. అర్థం కదా? సచ్చిన ఏం చేయడంట? క్షమించనంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? క్షమించడానికే సచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దావీదు అంటాడు, నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. బాగా అర్థం చేసుకోండి, చివరిగా ముగించేస్తాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను, దేవుని సన్నిధిలో నా అతిక్రమములు, దావీదు చేసిన అతిక్రమములన్నీ ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకున్నానల్లా, అనుకున్నాడంట అంతే. బైబిల్ నిదానంగా చదవాలి. అందుకే ఏమైతేనా ఒప్పుకుందామని అనుకున్నాడంట, ఏమైపోయాడంట? పరిహరించబడ్డాడు. అది దేవుని మనసు. నీ పాపం ఒప్పుకుందామని నువ్వు అనుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు? పరిహారము చేసేస్తాడు, క్షమించేస్తాడు. నా అతిక్రమములను ఎదుట ఒప్పుకొందు నన్నుకొంటిని, నీవు వాటిని పరిహరించి ఉన్నావు. చూసారు ఎంత మంచి మనసు దేవుంది? అడగక ముందే క్షమించేశాడు. ఎందుకంటే మనసులో అనుకున్నావు ఆల్రెడీ, ప్రభువా నేను ఒప్పుకోవాలని, అప్పటికే దేవుడు క్షమించేస్తాడు. ఇది దేవుని మనసు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్య వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తన అతిక్రమలు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. కాబట్టి మనలో ఉన్న పాపం ఏదైనా ఉంటే ఈరోజు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని రిపెంట్. ద పర్సన్ హు రిపెంట్స్ గాడ్ గివ్స్ రెవల్యూషన్. ఎవడైతే పశ్చాత్తాపడతాడో దేవునికి వానికి ప్రత్యక్షతలు ఇస్తాడంట. ఎవడైతే పశ్చాత్తాపడతాడో వాడికి దేవుడు ఏమిస్తాడు? ప్రత్యక్షతలు ఇస్తాడు. వాక్యంలోంచి ప్రత్యక్షతలు, కళలోంచి ప్రత్యక్షతలు, సేవ నిమిత్తమే ప్రత్యక్షలు, కుటుంబం నిమిత్తమే ప్రత్యక్షతలు. రెవల్యూషన్ ఎప్పుడు? రిపెంట్ అయినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడే ప్రత్యక్షతలు వస్తాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపము పొందాలి, పశ్చాత్తాపడండి. ఓకేనా? సరే, ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య నిమిత్తమే, ఆ తర్వాత పాస్టర్ గారికి మైక్ ఇస్తాను. ప్రేమగల దేవా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యం దీవించుము, విన్నవారి హృదయాలు మీరు కార్యం చేయండి ప్రభా. మేము చేసిన ప్రతి పాపము, ప్రతి అతిక్రమము, ప్రతి దోషము, ప్రతి కపటము గల మనస్సు నీ ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఇక్కడ ప్రార్థన చేయించుండగానే ప్రతి ఒక్కరి హృదయాలు మీరు తాకుతున్నందుకు వందనాలు తండ్రి. మా పాపములు నీ ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి, వాటిని విడిచిపెడుతున్నాం నాయనా. ఇన్ని రోజులు కప్పుకొని మా జీవితాన్ని నాశనం చేసుకున్నామయ్యా తండ్రి. మా పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. దేవా, నువ్వు మాత్రమే క్షమించుటకు చాలని దేవుడవయ్యా, ప్రేమించే దేవుడవయ్యా, దయ చూపే దేవుడవయ్యా. అయ్యా, మా పాపములు క్షమించండి, మా అతిక్రమములు క్షమించండి. ఎరిగి చెడిపోయామయ్యా, తెలిసి పాపం చేస్తామయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. భయంకరమైన పాపులము తండ్రి, మమ్మల్ని క్షమించుము, మా అపరాధములు క్షమించుము, మా దోషములు పరిహరించుము. నీ శిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలు రాత్రి కార్యం చేసి ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపం గల హృదయముతో తమ పాపములన్నీ నీ ఎదుట ఒప్పుకొనుటకు సహాయము చేయమని ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో గొప్ప ఉజ్జీవాన్ని రగలజేసి జనములను అనేక మందిని మందిరానికి తోడుకొని వచ్చి నీ దాసుడు పాస్టర్ కళ్యాణ్ గారిని అభిషేకించమని
న్యూ రెవల్యూషన్స్తో నీ దాసుని అభిషేకించి పాస్టర్ అమ్మ గారిని దీవించి తన టీంని మీరు ఆశీర్వదించి ఈ మందిరాన్ని హెచ్చించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని ఆత్మీయ సందేశం అందించిన దైవసేకులు నా ప్రత్యేకమైన వందనాలు. మరి రేపు కూడా మీరు ఖచ్చితంగా సమయానికి రండి. రేపు కూడా దైవసేకులు నాథన్ గారి చేత చక్కని ఆత్మీయ సందేశం మనం అందించుకుందాం. మరి ఈ సమయంలో మన మధ్యన సిస్టర్ మేరీ గారు చివరి ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారు. చివరి ఆశీర్వాదం చేసుకుందాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యున సహాయము సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరు నాతో పాటు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ఆయన నామమును స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఆమేన్. జై చెప్పండి నాతో పాటు. రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు, నజరుడైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మనవి, ప్రతి ఒక్కరూ రేపు రాత్రికాల సమయంలో 7 గంటలకే ప్రారంభానికే రావాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ ఇంటి పక్కల ఉండే వారిని తోడుకొని రండి. ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొని పాటలు పాడి వాక్యంతో మనమందరము ఆశీర్వాదకరముగా ఆరోగ్యకరంగా మంచి జీవితాన్ని మనం ఈ ఉపవాస కూడికలలో బలమును, శక్తిని, విజయాన్ని మనము పొందుకోలాగున మీరు కూడా ప్రార్థన చేయండి. పాస్టర్ కళ్యాణ్ బాబు గురించి ఎంతో ప్రార్థనా పూర్వకంగా అయ్యగారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ఆయన గురించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కానీ మీరు ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకుంటారో అప్పుడు ఆయనను జ్ఞాపకం ఉంచుకోమని, మన సంఘం కొరకు అదేలా ఉన్న పాస్టర్ కొరకు మీరు ప్రార్థన చేయమని యేసు నామములో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.